అత్యంత అభివృద్ధి చెందిన దేశం జపాన్. బుల్లెట్ ట్రైన్లు, రోబోలు, స్పేస్ టెక్నాలజీ అన్ని అడ్వాన్స్డ్. కానీ ఆ దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ పాడుబడిన ఇళ్లే కనిపిస్తున్నాయి. పిచ్చి మొక్కలతో భవనాలన్నీ దెయ్యాల కొంపల్లా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం జపాన్ లో 10 మిలియన్ ఇళ్లు ఖాళీ అయ్యాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది? ఎందుకు జపాన్ గ్రామాలు దెయ్యాల గ్రామాలుగా మారుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జపాన్ ఈ పేరు చెప్పగానే ఎవరికైనా టెక్నాలజీ, ఆవిష్కరణలు, విద్య, టైం పంక్చువాలిటీ, నీట్నెస్ గుర్తొస్తుంది. ఇలా అనేక అంశాల్లో జపాన్ ప్రపంచంలో అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. స్పేస్ రీసెర్చ్ నుంచి డిజిటల్ వ్యవస్థల వరకు దూసుకుపోతున్న ఆ దేశం ఇప్పుడు ఒక విచిత్రమైన సవాల్ను ఎదుర్కొంటోంది. అదే ఖాళీ గ్రామాలు. జపాన్ను గత కొన్నేళ్లుగా ఈ సమస్య వెంటాడుతోంది. ఒకప్పుడు పల్లె ప్రాంతాల్లో పసిడి పంటలు పండిన పొలాలు, పిల్లలతో కలకలలాడిన ఇళ్లు, పండుగలతో సందడి చేసిన వీధులు ఇప్పుడు భయంకర నిశ్శబ్దంతో ఉన్నాయి. పాడుబడ్డ ఇళ్లు, కూలిపోతున్న కిటికీలు, ముళ్లతో నిండిన గోడలు ఇవే జపాన్ గ్రామీణ జీవనానికి ప్రతిరూపంగా మారుతున్నాయి. జపాన్లో మొత్తం 62 మిలియన్ల ఇళ్లు ఉన్నాయి. అయితే అందులో 10 మిలియన్లు ఖాళీ అయిపోయాయి. అంటే 14% ఇళ్లు ఎవరూ లేకుండా ఉన్నాయి. ఇది ఒక చిన్న దేశ జనాభాకు సమానం. టోక్యో నగరంలోని ఒక్క ఫ్లాట్ ధర కోట్లలో ఉంటుంది. కానీ గ్రామాల్లో మాత్రం ఇళ్లు ఉచితంగా ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ ఇళ్లు 30% దాటాయి. కొన్ని గ్రామాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు మూసివేశారు. అయితే ఈ పరిణామానికి కారణం 1990లో వచ్చిన ఆర్థిక సంక్షోభమని అంతా భావిస్తున్నారు. కానీ అసలు కారణం జనాభా తగ్గుదల. జపాన్ ప్రపంచంలో అతి తక్కువ జనన రేటు ఉన్న దేశం. యువ జంటలు పిల్లలను కనడంలో ఆసక్తి చూపడం లేదు. కొందరు ఒక బిడ్డకే పరిమితమవుతుండగా మరికొందరు పిల్లలు వద్దనుకుంటున్నారు. అదే సమయంలో అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలు, సంతులిత ఆహార పద్ధతులు ఉన్నందున వృద్ధుల ఆయుష్ పెరుగుతోంది. దీనివల్ల ఒకవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా యువతరం తగ్గిపోతోంది. ఈ అసమతుల్యతే జపాన్ గ్రామాలను నిశ్శబ్దంగా మార్చేస్తోంది. ప్రస్తుతం జపాన్లో 29% మంది 65 ఏళ్లు దాటిన వృద్ధులు ఉండగా యువత కేవలం 12% మాత్రమే ఉంది. 2008లో 128 మిలియన్లు ఉన్న జనాభా ఇప్పుడు 125 మిలియన్లకు తగ్గింది. 2070 నాటికి 30% తగ్గి 87 మిలియన్లు మాత్రమే మిగులుతారని అంచనా వేస్తున్నారు. ఇక గ్రామాలు ఖాళీ అవ్వడానికి మరో కారణం నగరీకరణ. యువత పెద్ద నగరాల వైపే ఆకర్షితమవుతోంది. టోక్యో, ఒసాకా, నగోయా లాంటి మహానగరాలు ఉద్యోగాలు, సౌకర్యాలు, వినోదాల కేంద్రాలుగా మారాయి. గ్రామాల నుంచి వేలాది యువకులు, యువతులు అక్కడికి వలస వెళుతున్నారు. నగరాలు రోజురోజుకు విస్తరిస్తుండగా గ్రామాలు మాత్రం ఖాళీ అవుతున్నాయి. పొలాల్లో, ఫ్యాక్టరీల్లో యంత్రాలు అధికమవడంతో కార్మికుల అవసరం తగ్గిపోయింది. వ్యవసాయం, మత్స్యరంగం వంటి సంప్రదాయ వృత్తులు క్షీణించాయి. ఫలితంగా జపాన్ పల్లెలు ఒక్కొక్కటిగా ప్రేతాత్మల గ్రామాల్లా మారిపోతున్నాయి. టోక్యో ఒక్క గది ఫ్లాట్ ధర కోట్లలో ఉంటుంది. కానీ గ్రామాల్లో ఇళ్లు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు జపాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామీణ పునరుద్ధరణకు పలు ప్రయోగాలు ప్రారంభించింది. ఖాళీ ఇళ్లను మరమ్మత్తు చేసుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తోంది. కొన్ని చోట్ల ఇళ్లను హోటళ్లుగా, పర్యాటక ఆకర్షణలుగా, సాంస్కృతిక కేంద్రాలుగా మార్చే ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. విదేశీయులు ఇళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి పిక్నిక్ స్పాట్స్ లేదా రిసార్టులుగా మలుస్తున్నారు. కొన్ని చోట్ల డెవలప్మెంట్ ప్లాన్ ఉన్నవారికి ప్రభుత్వం ఉచితంగానే ఇళ్లు, స్థలాలు కేటాయిస్తోంది. అందుకోసం 5 ఏళ్లు అక్కడే ఉండాలనే షరతు విధించింది. ఇప్పటికే అమెరికన్లు, ఆస్ట్రేలియన్లు ఈ ఇళ్లు కొని పిక్నిక్ స్పాట్లుగా మారుస్తున్నారు. కొన్ని గ్రామాలు టూరిజం హబ్బులుగా మారాయి. ఈ ప్రయత్నాలు కొంతమేరకు ఫలితాలిస్తున్నాయి. కొంతమంది యువకులు తిరిగి గ్రామాలకు వెళ్లి పాత ఇళ్లను పునరుద్ధరించి కొత్త జీవన శైలిని ప్రారంభిస్తున్నారు. కొంతమంది రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి పల్లెల్లో కొత్త అవకాశాలు సృష్టిస్తున్నారు. అయినప్పటికీ మొత్తం దృశ్యం మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది.
2070 నాటికి జనాభా 87 మిలియన్లకు తగ్గితే ఖాళీ ఇళ్లు 20 మిలియన్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాక ఆర్థిక వ్యవస్థపైన భారం పెరుగుతోంది. వృద్ధుల సంరక్షణ, పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వానికి కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఇమిగ్రేషన్ పాలసీలు సడలిస్తోంది. విదేశీ కార్మికులు, విద్యార్థులు తమ దేశానికి రావాలని ఆహ్వానిస్తోంది. కానీ జపాన్ సంస్కృతి, భాషా సమస్యలు ఉన్నాయి. మొత్తంగా సాంకేతికత, ఆర్థిక శక్తి, నగరీకరణ ఎంత పెరిగినా ఒక దేశం జీవన్దాని ప్రజలలోనే ఉంటుందని జపాన్ పరిస్థితుల ద్వారా వెల్లడైంది. జనాభా తగ్గితే గ్రామాలు ఖాళీ అయితే సంస్కృతి నశిస్తుంది. జీవన ప్రమాణాలు కంటే జీవం ఉన్న గ్రామాలు అవసరమని జపాన్ స్పష్టం చేస్తోంది. అయితే ఈ పరిణామం జపాన్ వరకే పరిమితమవుతుందా, లేక భవిష్యత్తులో మిగతా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇదే దారిలో నడుస్తాయా అనేది వేచి చూడాలి.